అంటే ప్రతి మనిషికి ఒక తలాంతు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్కడున్న ఏ ఒక్కరూ నిషేధింపదగిన వారు కారు. నా తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, అక్కలు, అన్నలు అందరికీ చెప్తున్నా, మీలో ఏ ఒక్కరూ నిషేధింపదగిన వారు కారు. మీలో మీకే తెలియని, అంతర్గతంగా మీలో మీకే తెలియని ఏదో శక్తి ఉంటుంది. ఎందుకంటే మనం దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేయబడిన దేవుని పిల్లలం. ముఖ్యంగా పరిశుద్ధాత్మ సహవాసంలో ఉన్నాం. పరిశుద్ధాత్మ శక్తి వలన నడిపించబడుతున్నాం. సో మనలో మనకే తెలియని ఏదో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఆన్ చేయడం మీకు అర్థమైతే, ఆ శక్తిని వినియోగించడం మీకు అర్థమైతే, యు విల్ బికమ్ ఏ పవర్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు ఒక శక్తివంతమైన వ్యక్తిగా మారగలుగుతావు. అనేకుల్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తిగా మారగలుగుతావు. నీలో ఏదో ఉంది. నువ్వు ఒక వ్యర్థురాలివి, వ్యర్థుడివి కాదు. అందుకే వ్యర్థుడా అనొద్దు అంటాడు. ఎందుకంటే నువ్వు వ్యర్థురాలివి, వ్యర్థుడివి కాదు. నువ్వు అలా చేసుకోవాలంతే. చేసుకుంటే అర్థమైందా? చాలాసార్లు చెప్పాను మీకు, ఒక పనిముట్టును వాడటం మానేస్తే అదేమైపోతుంది? తుప్పు పట్టిపోతుంది, రస్ట్. ఆ తర్వాత దేనికి అది ఉపయోగపడదు. అర్థమైందా? అలాగే ఒక అవయవాన్ని వాడడం మానేస్తే అదేమైపోతుంది? చచ్చుబడిపోతుంది. అలాగే బుర్ర వాడడం మానేసినా చచ్చుబడిపోద్ది. అర్థమైందా? కొంతమంది మాకు గుర్తుండట్లేదండి, మాకు గుర్తుండట్లేదని అంటారు. గుర్తుండకపోవడం అనేది సమస్య కాదు. అది నువ్వు వాడడం మానేసావు. మెల్లిమెల్లిగా అది కూడా ఇంకెందుకులే, నువ్వేమీ నన్ను పనిలో పెట్టవు కాబట్టి, నాకేం పని చెప్పవు కాబట్టి నేను కూడా గుర్తుపెట్టుకోవాల్సినంత పని ఏమీ లేదులే అని మెల్లగా అది కూడా కణాలు చచ్చిపడిపోతుంటాయి. న్యూరల్ నెట్వర్క్, కొత్త న్యూరల్ నెట్వర్క్ జరగదు. మన బ్రెయిన్లో న్యూరల్ యాక్టివిటీ జరుగుతుంది. నాడీ కణజాలం మధ్యలో న్యూరల్ యాక్టివిటీ అంటారు దాన్ని. ఈ న్యూరల్ యాక్టివిటీ నువ్వు కొత్త విషయాలు నేర్చుకుంటున్న కొలది ఇంకా షార్ప్గా పనిచేస్తూ ఉంటుంది. అంటే మెమరీ కార్డ్ ఇంకా బాగా వర్క్ చేస్తుంటుంది అనమాట. ఫాస్ట్గా ర్యామ్ పెరుగుద్ది. నువ్వు ఎప్పుడైతే వాడటం మానేస్తావో మెమరీ కార్డ్ ఏమైపోద్ది? జాగ్రత్తగా కిందకి వెళ్తుంటుంది, పనికి రాకుండా పోతూ ఉంటుంది. సో అందుకే మీలో ఏ ఒక్కరూ పనికిరాని వాళ్ళు కారు. దయచేసి ఆ అబద్ధాన్ని నమ్మటం మానేయండి ఈ రోజు నుంచి. ఒకవేళ పనికిరాని వాడవు, పనికిరాని దానవు అయితే ఆకాశ మహాకాశములకు సృష్టికర్త నిన్ను ఈ లోకానికి ఏలికగా పంపడు. అనేక జీవరాశుల్లో యు ఆర్ ద నెంబర్ 1 పర్సన్. నువ్వు శ్రేష్ఠుడివి, శ్రేష్ఠురాలివి. ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశులన్నిటికంటే నువ్వు గొప్పదానివి, గొప్పవాడివి. వేటితో అయినా పోల్చుకో. దేవుని స్వరూపం, దేవుని పోలిక వాటికి లేదు, మరి ఎవరికుంది? నీకుంది. నువ్వు అంత గొప్పదానివి, అంత గొప్పవాడివి. ఇంత గొప్ప స్థితిలో నిన్ను నన్ను నిలబెట్టినటువంటి దేవుడు, నువ్వు ఒక వ్యర్థుడివని, వ్యర్థురాలివని, పనికిరాని వాడివని ఎప్పుడు అనుకోడు. లోకం అంటే అనొచ్చు నిన్ను. అసలు చాలామంది మనుషులు ఆత్మహత్యలు చేసుకోవడానికి గల ప్రధానమైన కారణం చుట్టూ ఉన్న మనుషులే.